నీ వ్యతిరేక ఆత్మ నీ ఆలయంలో ఎక్కడ నిలబడి చేయకుండా నీ ఆత్మ ఆవరింపును నీ ఆలయంలో మీరు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తుడు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. అరే అది 1లో పెట్టి తగ్గించుకుందిగా. సరే, మనం అనేక సంవత్సరాలుగా యేసుప్రభు వారిని మనం వెంబడిస్తున్నటువంటి వారిగా ఉన్నాం కదా. ఎంతకాలం నుంచి వెంబడిస్తున్నాం? చిన్నప్పటి నుంచి. రాత్రి కూడా ఇదే క్వశ్చన్ అడిగా, ఎంతకాలం నుంచి ప్రభు వారిని మనం వెంబడిస్తున్నాం? కొంతమంది 6వ క్లాసు, 3వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్ రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఎవరి అంటే చర్చికి రావడం అనేటువంటిది ఒకటి, దేవుని సన్నిధికి రావడం అనేటువంటిది ఒకటి, ప్రభువుని తెలుసుకుని జీవించడం అనేటువంటిది మరొకటి. పుట్టు క్రైస్తవులుగా ఉంటారు వాళ్ళు. అంటే చిన్నప్పటి నుంచి ఆరాధనకు వచ్చేస్తూ ఉంటారు, సంఘానికి వస్తూ ఉంటారు, దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. కానీ ప్రభువుతో వాళ్ళకి ఆ ఎన్కౌంటర్ జరగనటువంటి వారుగానే వాళ్ళు ఉంటారు. అంటే దేవుడు వారిని దర్శించినటువంటి వారుగా, దేవుని సన్నిధిలోకి వెళ్ళనటువంటి వారుగా, ఇంకను వాళ్ళు ప్రభు దగ్గరికి దేవుని యొక్క ఆలయానికి వెళతారు. కానీ వాళ్ళకి దేవునితో ఇంటరాక్షన్ అనేటువంటిది, దేవుడు వారితో మాట్లాడటం అనేటువంటిది, దేవుడు వారికి ఒక అష్యూరెన్స్, రక్షణ ఇవ్వటం అనేటువంటిది లేనటువంటి వారుగానే ఉంటారు. వచ్చి వెళ్ళిపోవటం కాదు, కానీ దేవుడిని మనం తెలుసుకోవాలి. యాకోబు దేవుని యొక్క కుటుంబంలో, అంటే అబ్రహాము యొక్క మనవడుగా ఉన్నాడు యాకోబు, కానీ మోసగాడుగానే బ్రతికినాడు. చూడండి, చాలా కాలం అలాగనే బ్రతుకుతూ వచ్చినాడు. ఒకానొక టైంలో తండ్రి నుంచి అలాగ దూరస్తుడిగా వెళ్ళిపోతున్న టైంలో అక్కడ దేవుడు యాకోబును దర్శించినాడు. అక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడతాడు. ఏంటి నీ పేరు? యాకోబు. అంటే అర్థం మోసగాడు. అంటే అక్కడ తన యొక్క స్థితిని ప్రభు తెలుసుకోవాలి. తెలీదా ప్రభుకి? తెలుసు, కానీ అతని ద్వారా చెప్పించాలని. నేను పాపిని అనేటువంటిది మనము దేవునికి చెప్పాలి. మనం పూర్తిగా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను సరైనటువంటి వాడిని కాను, నేను మంచివాడిని కాను. తప్పైనటువంటి కుమారుడు ఏమన్నాడు? పరలోకానికి నీకును విరోధముగా నేను పాపము చేశాను, నీ కుమారుడు అనిపించుకుంటానికి యోగ్యత అనేటువంటిది లేదు. చూడండి, అలాంటి కండిషన్లోకి మనం వెళ్ళాలి. నేను తగినటువంటి వాడను కాను, ప్రభా మీరు నన్ను సరైనటువంటి వాడిగా మీరు నన్ను చేయండి. దేవుని సన్నిధికి వస్తే మనస్సులు మారతాయి, స్వభావాలు మారతాయి. ఎప్పుడు? వచ్చి విని లోబడి సరిచేసుకోవాల్సినటువంటివి సరిచేసుకున్నప్పుడు, నీవు ఆమెవేమో నేను అతనిని కాదు. అది ఎక్కడ కూడా జరగనటువంటి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ ప్లేస్ కన్నా వెళ్ళండి, ఏదైనా అర్పణ చేసుకోండి, యేసయ్య దగ్గరికి కాకుండా మరెక్కడికి వెళ్ళినా సరే స్వభావాలు మారటం అనేటువంటిది జరగదు, మనస్సులు మారటం అనేటువంటిది జరగదు. ఏదో కొంతకాలం టెంపరీగా వస్తుంది, బట్ కొంతకాలం తర్వాత స్వభావం మరలా వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభువుని వెంబడిస్తున్నాం. కాబట్టి ఈ దినాల్లో మనందరము కూడా ప్రభుతో ఒక ఇంటరాక్షన్ కావాలి. నీకు ఆయన సన్నిధిలో కూర్చోవాలి, ప్రభు నిన్ను దర్శించాలి. దర్శించినప్పుడు నువ్వు నూతన వ్యక్తిగా అవుతావు. నీ పాప స్వభావము, పాపపు ఆశలు, కోరికలు అన్నీ కూడా సమాధి వేసేస్తావు. నువ్వు వాటన్నిటి కూడా అందుకనే బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? పాతవి గతించెను, నీ పాపములన్నీ కూడా నువ్వు పాత వేసేస్తున్నావు. అది యేసయ్య దగ్గరికి వస్తేనే ఆ యొక్క మనిషి మార్పు అనేటువంటిది జరుగుతుంది. మార్పు జరిగిన తర్వాత ప్రియమైనవారా, యేసు ప్రభువారిని వెంబడించేటువంటి విషయంలో మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువుని వెంబడించే విషయంలో కొంత సాక్రిఫైస్ అనేటువంటిది కావాలి.
యేసు ప్రభువుని వెంబడించే విషయంలో సాక్రిఫైస్ అనేటువంటిది కావాలి, అవునా కదా? యేసు ప్రభువారిని వెంబడించే విషయంలో సాక్రిఫైస్ చేయనటువంటి క్రైస్తవులుగా మనము ఉండకూడదు. మార్పు పొందిన తర్వాత సాక్రిఫైస్ చేస్తున్నప్పుడు కొంత బాధ ఉంటుంది, కొంత కఠినంగా ఉంటుంది, కొంత అనారోగ్యము లేదంటే ఇబ్బంది ఆటంకం అనేటువంటి కనపడతా ఉంటాయి సాక్రిఫైస్ చేసే టైంలో. బట్ ఆ సాక్రిఫైస్లోనే నిజమైనటువంటి ఆనందాన్ని మనం పొందుకుంటాం. మనం సపోజ్ మన ఇంట్లో కొద్దిగానే ఉంది భోజనం, ఆ రోజుకి కొద్దిగానే ఉంది. ఎవరో ఆ రోడ్లో వెళ్ళేటటువంటి వాడు ఏమా కొద్దిగా భోజనం పెడతారా అన్నాడు. అటు ఇటు ఆలోచన చేసాం మనం, భార్య భర్త బిడ్డలు, మరి మనం తినాలి, ఇంకా కొద్దిగా కూడా మిగలదు కదా అనేటువంటి తరుణంలో భార్య వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకున్న తర్వాత భార్య అంది, అయితే అందులేండి ఇవాళ నేను పస్తుండిపోతాను, పాప మా అబ్బాయి కొద్దిగా భోజనం పెడదాం అనేటువంటి మాట అందనుకోండి. ఆ మాట అన్న తర్వాత ఆ అబ్బాయి భోంచేసేటప్పుడు ఆ అమ్మాయి యొక్క తల్లి యొక్క హృదయం ఎంత సంతోషం అనేటువంటిది అనుభవిస్తుంది. పస్తుంది, కడుపులో ఆకలి ఉంది, బట్ అక్కడ ఆ అబ్బాయి తింటున్నప్పుడు ఆ హృదయంలో వచ్చేటువంటి ఆనందం అనేటువంటిది, ఆ యొక్క సంతోషం అనేటువంటిది ప్రియమైన ఆ తల్లికి తెలుసు. ఆ తల్లి ముఖం చూస్తున్నటువంటి భర్తకి తెలుసుది, నా భార్య ఎంత చక్కగా పస్తుండి తన యొక్క భోజనం ఆ అబ్బాయికి పెట్టి తను ఎంజాయ్ చేస్తుందే. ఆమె అతన్ని చూడకుండా ఇతను చూస్తూ ఆమె యొక్క ముఖ కవళికలతో ఇతను ఎంజాయ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి మరలా వచ్చాడు ఆ టయానికి ఆ ప్లేస్కి వచ్చి ఎవరైతే భోజనం తిన్నటువంటి వ్యక్తి ఒక కారులో దిగాడు అనుకోండి, ఇదే ఇంటికి వెళ్ళాడు అనుకోండి, ఆ ఇంట్లోకి వెళ్ళి కూర్చుని, ఏమ్మా నన్ను గుర్తుపట్టారా, కొన్ని సంవత్సరాల క్రితం ఇలాగ జరిగింది, ఆ మాట వింటున్నప్పుడు ఆ గృహంలో ఎంత ఆనందం ఉంది. సాక్రిఫిషన్లో ఎంత ఆనందము, సాక్రిఫైస్ చేస్తే అంత ఆనందం అనేటువంటిది. దేవుని బిడ్డలుగా ప్రియమైన వాళ్ళరా, సంతోషం అనేటువంటిది ఒక మెట్టు కాదు, సాక్రిఫైస్ చేసిన తర్వాత సంతోషం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. మామూలుగా మనం యేసులో ఎంజాయ్ చేయడం అనేటువంటిది ఒకటి, యేసు ప్రకారం ఆయన మాటల ప్రకారం అడుగులు వేస్తూ ఆయన సాక్రిఫైస్ చేయమన్నప్పుడు మనం చేసినప్పుడు అందుట్లో వచ్చేటువంటి తృప్తి చాలా ఎక్కువగా మనం చూడగలుగుతాం. లోకాసు వార్తలో కనుక మనం చూసినట్లయితే 9వ అధ్యాయము 57 నుంచి 62 వచనాలు మనం చదువుకుందాం. వెళ్ళుచుండగా ఒకడు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షుల నివాసములు కలవు కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకున్నకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. మరొకరితో నా వెంట రమ్మని చెప్పాను. నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనం చేశాను. అందుకైనా మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనినేమో, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటింపమని వారితో చెప్పాను. మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదని కానీ నా ఇంటున్న వారి యొక్క సెలవు తీసుకుని వచ్చేందుకు నాకు సెలవేమో. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచేవాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదని వానితో చెప్పాను. ఈ ప్యాసేజ్లో 3 వ్యక్తులు కనపడుతున్నారు. ఈ మొదటి వ్యక్తి అతను వాలంటీర్గానే అడుగుతున్నాడు, ఏమని, నీవెక్కడికి వెళ్ళానను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. చాలా ఎంతూజియాస్టిక్గా ఇతను చెప్తున్నట్టు వాడు, నువ్వెక్కడికి వెళ్ళినా నేను నీతో పాటు వచ్చేస్తాను, నువ్వెక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్లేస్కి వెళ్ళినా సరే నీతో పాటు నేను వచ్చేస్తాను. చాలా హ్యాపీగా, చాలా సంతోషంతో ఈ యొక్క వ్యక్తి యంగ్ అయి ఉండుంటాడు, ఒక యవనస్తుడుగా ఉండుంటాడు. ఇతను ఏ కండిషన్ అనేటువంటిది కూడా అక్కడ పెడుతున్నటువంటి వాడుగా లేడు, ఏ కండిషన్ కూడా పెడతలా, నేను వెంటనే వచ్చేస్తాను. సపోజ్ ఒక్కొక్కసారి దేవుని యొక్క బిడ్డలారా, ఈ దినం వాక్యం అన్నారు కదా, దేవుడు మీతో మాట్లాడినప్పుడు దయచేసి ముందుకు రండి, ప్రార్థన చేయండి అని ఆ కాల్ ఎప్పుడు ఇచ్చినప్పుడు ఇటు ఇటు చూసేవారిగా మనం
ఉంటాం కదా. కొన్నిసార్లు ఈమె వెళ్తుందా, వీడు వెళ్తున్నాడా, ఇతను వెళ్తున్నాడా అనేటువంటి రీతిలో వాళ్ళని చూసి ఒకళ్ళిద్దరు స్టార్ట్ అయ్యారా లైన్లో వచ్చేస్తాం కదా, జరిగేటువంటిది. కానీ ఇతను అలాంటి వ్యక్తిగా ఇతను లేడు. వాలంటీర్గా ఉండేటట్టు వాడుకున్నాడు, చాలా ఎంతూజియాస్టిక్గా ఉండేటట్టు వాడుకున్నాడు. వెంటనే ఎలా ఉన్నాడు, వెంటనే నీ వెంట వచ్చేస్తాను. యేసుప్రభువు వారు పిలవలేక ఇతన్ని, యేసుప్రభువు వారు పిలిచారా, పిలవలా. నీ వెంట నేను వచ్చేస్తాను. అలాగున స్పీడ్గా వచ్చేటట్టు వాడుగా, ఏ కండిషన్ పెట్టేటట్టు వాడుగా కూడా లేడు. అయితే ఇతను ఆ రీతిగా ఉన్నప్పుడు యేసుప్రభువు వారు ఇతని విషయంలో ఓకే, వెరీ గుడ్, వెల్కమ్, యువర్ వెల్కమ్, థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ మీ అనేటువంటి ప్రభావం ఎక్కడ కూడా ఆ మాట అంటం అనేటువంటిది ఆయనలో లేదు. ఈ యొక్క యేసుప్రభువు వారు ఇతని యొక్క స్పీడ్ని బట్టి కానీ, ఏ కండిషన్ పెట్టకుండా ఇతను వస్తానంటం విషయంలో కానీ, యేసుప్రభువు వారిలో మనం ఎక్కడ కూడా ఆయన ఇంప్రెస్ అయినట్లు ఎక్కడ ఈ ప్యాసేజ్లో మనము చూడం. అయితే ఈ యొక్క వ్యక్తి యేసుని వెంబడించేటువంటి ఇంతకుముందు పూర్వం ప్యాసేజ్లో మనం చూస్తాం. యేసుప్రభువు వారు వెళ్తున్నప్పుడు జన సమూహము ఆయన వెంబట వెళ్ళినారు. యేసుప్రభువు వారు వెళ్తున్నప్పుడు సిక్ పీపుల్ వచ్చినప్పుడు ఆయన అనేక మందిని స్వస్థపరుచుని వాడుగా ఉన్నారు, అనేక మందిని ముడుతున్నట్టు వాడుగా ఉన్నాడు, అనేక మంది ఆరోగ్యం పొందుకున్న వారుగా ఉన్నారు, అనేక మంది మరణం నుంచి లేచేటట్టు వారుగా యేసుప్రభువు వారి యొక్క సేవ పరిచర్యలో ఉన్నారు. ఈ యొక్క గుంపును బట్టి కానీ, లేదంటే యేసుప్రభువు వారు చేసినటువంటి మిరకల్స్ని బట్టి కానీ, ఈ యొక్క వ్యక్తి యేసుప్రభువు వారు నీటి మీద నడిచేటటువంటి విధానం విషయంలో కానీ ఇవన్నీ గ్రహించేటట్టు వాడుగా ఈ యొక్క వ్యక్తి యేసుని వెంబడించిన వాడిగా ఇతను ఉన్నాడేమో. అయితే యేసుప్రభువు వారు చెప్పేటది ఏంటంటే, నక్కలకు బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునకు ఏమి కూడా ఏమీ లేదు. అన్నీ కలిగినటువంటి వాడు, అన్నిటినీ కూడా చేసేటటువంటి వాడు, సమస్తానికి కారణబోతున్నటువంటి వాడు ఆయన చెప్పేటువంటిది, మనుష్య కుమారుడికి తల వాల్చుకున్నటకు ఒక్కెంతైనా స్థలము కూడా లేదు. అందుకనే హీ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ టు ది ఎర్త్. ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఆ పూర్ నుంచి ఆ క్రాస్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సమాధిలోకి యేసుప్రభువు వారు వెళ్ళేటటువంటి వాడు. ఆయనకి ఏ బ్యాంక్ అకౌంట్ కూడా లేదు, ఆయనకు ఏ కారు కానీ ఏ వెహికల్ కానీ లేదు, ఆయన పేరున ఏ ఆస్తి కూడా లేదు, ఆయన పేరు ఒక ఇల్లు కూడా లేదు, ఆయన పేరు ఏదనేటువంటిది లేదు. అందుకనే ఆయన ఈ దినం ఏం జరుగుద్దో తెలీదు, రేపు ఎక్కడ పడుకుంటాడో తెలీదు, రేపు ఎక్కడ రాత్రి బస్ చేస్తారో తెలీదు, ఎక్కడ ఫుడ్ వస్తుందో తెలీదు, ఎవరు ప్రొవైడ్ చేస్తారో తెలీదు, ఏ గ్రామానికి వెళ్తారో తెలీదు. అందుకని యేసుప్రభువు వారు అంటున్నారు, నక్కలకు బర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు. యేసుప్రభువు వారు ఎక్కడ కూడా ఫలానా ఆ యొక్క న్యాయపతికి ఉంది, ఆ పెద్ద బిల్డింగ్ ఉంది అనేటువంటిది అంటలా, లేదంటే ఆ వ్యక్తికి అంత ఎస్టేట్ ఉంది, ఆ రాజుకు అనేటువంటిది అంటలా. యేసుప్రభువు వారు అనేటువంటి మాట ఏమంటున్నారు, నక్కలకు బర్రెలు ఉన్నాయి కానీ ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు నివసించడానికి ఒక్కింతైన స్థలం అనేటువంటిది లేదు. యేసుప్రభువు వారికి ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి, కానీ ప్రియమైన వాళ్ళరా హీ బికేమ్ జీరో ఫర్ అస్. ఆయనకు అన్నీ ఉన్నాయి, సమస్తానికి కారణబోతుడు, కానీ ఎంత దీనుడుగా, ఎంత తగ్గించుకునేటువంటి వాడుగా, ఎంత పూర్గా ఆయన ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినారు. ప్రియమైన వల్ల మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ ఉదయ కాలశ్యములో మనము యేసు ప్రభువు వారిని వెంబడించేటువంటి విషయంలో మనము ఏది కూడా ఆశించేవారిగా మనము ఉండకూడదు. చాలాసార్లు మన జీవితంలో కొన్ని నెలలుగా ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు అంటూ ఉంటాం. బెంగళూరు వచ్చి 20 సంవత్సరాలైంది, ఒక ఇల్లు కూడా లేదు అని మా భార్య సూటిపోటి మాటలు మాట్లాడుతుందండి అని అనొచ్చు. భార్యలు కూడా అనొచ్చు, భర్తలు కూడా అనొచ్చు, వేరే వారిని చూడవచ్చు, అనేక రకమైనటువంటివి మనం ఆ సంభాషణ మనం వినేటటువంటి వారుగా ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, అలాంటి తరుణంలో ప్రార్థన చేసినా సరే మనకు జవాబులు రాకపోయినప్పుడు మనం ఒకటే అనుకోవాలి, దేవుడు ఇస్తాడు. బట్ విషయం ఏంటంటే, యేసయ్యను మనం చూడాలి. ఇది శాశ్వతమైనటువంటిది మనకి కాదు, ఈ లోకము శాశ్వతమైనటువంటిది కాదు. నక్కలకు బర్రెలు ఉన్నాయి,
ఆకాశ పక్షులకు అక్కడ గూళ్ళు కనపడుతున్నాయి, కానీ సృష్టి చేసేటువంటి సృష్టికర్తకు మాత్రము తలవాల్చుకుంటకు ఒక్కెంతైన స్థలం ఆయనకు లేదు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనం అలాగ డిసప్పాయింట్ అయ్యేటట్టు వారికి ఉండకూడదు. నాకు జాబ్ రావట్లేదండి, నాకు పెళ్ళి కావట్లేదండి, నాకు అది జరగట్లేదండి, నాకు ఇది జరగట్లేదండి. ప్రియమైన వల్ల ప్రార్థన చేయండి, దేవుడు చేస్తాడు. మనం పెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దాచబడినటువంటివి గుప్తమైనటువంటి వాటిని తీసి ఆయన మంచి ఫలాలు తన బిడ్డలెట్టి వారికి అనుగ్రహిస్తాడు. కానీ ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకూడదు. దేవుని విషయంలో కోపం తెచ్చుకునేవారు అవ్వకూడదు. దేవుని యొక్క బిడ్డలుగా మనం చేయటం ఏంటంటే, ముందు ఆయన యొక్క నీతిని, రాజ్యాన్ని వెదకాలి. యేసుని మనం వెంబడించడం నేర్చుకోవాలి. అందుకని యేసు వారు చెప్తారు, నా వెంబట నువ్వు కనుక వచ్చినట్లయితే వెంబడింపగోరిన ఎడల ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడి. చూడండి, యేసుని వెంబడించేటువంటి మనకు ప్రియమైన వాళ్ళరా ఏదో లబ్ధి పొందుతుంది అనేటువంటి మాటలు మాత్రం మీరు ఎక్కడ చెప్పొద్దు. యేసు దగ్గరికి వెళ్తే నేను బిల్డింగ్ కొనుక్కున్నాను, యేసు దగ్గరికి వెళ్తే ఉద్యోగం వచ్చింది, యేసు దగ్గరికి వెళ్తే వ్యాపారం వచ్చింది, యేసు దగ్గరికి వెళ్తే ఇంకొకటి వచ్చింది కాదు. నువ్వు చేసేటువంటి పనిని యేసు ప్రభువారు దీవిస్తారు, ఆశీర్దిస్తారు, అందులో డౌట్ లేదు. దానికోసం యేసు దగ్గరికి వచ్చేటట్టు వారుగా మనం ఉండకూడదు. యేసు ప్రభు దగ్గరికి రావటం గల కారణం ఏంటంటే, నీ ఆత్మరక్షణ కొరకు. ఈ లోకంలో నువ్వు కళ్ళు మూసినాక మరొక గొప్ప లోకంలోకి నువ్వు వెళ్ళాలి. యేసయ్య ఉండేటువంటి ప్లేసుల్లోకి నువ్వు వెళ్ళాలి. నిత్యమైనటువంటి లోకం అది, అశాశ్వతమైనటువంటిది. అక్కడ అది ఎక్కడ కూడా అది దాని క్లోజింగ్ అనేటువంటిది లేదు. ఈ లోకంలో మనకు ముగిస్తాం, యాత్ర చేస్తాం, కంప్లీట్ చేసుకుంటాం, మరలా ఇంకొక లోకానికి వెళ్తాం. అక్కడ మనకి చావు ఉంటుంది. అక్కడ ఏ మరణము కూడా మన మీద ఏలుబడి నిత్యత్వంలో నువ్వు ఉంటావు. దాని కొరకు నువ్వు యేసుని వెంబడిస్తున్నావు. యేసుని దాని కొరకు మనం వెంబడించాలి, కానీ పరలోకానికి వెళ్ళడం కొరకు మనం వెంబడించాలి. కానీ ఈ లోకంలో ఉండేటువంటి బెనిఫిట్స్ కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల గురించి కానీ, ధనధాన్యాల గురించి కానీ, ఆ యొక్క బ్లెస్సింగ్స్ గురించి మనతో యేసు ప్రభువారిని దయచేసి మనము, అందుకని యేసు ప్రభువారు చెప్తున్నారు, నువ్వు నన్ను వెంబడించినట్లయితే తమ్ముడు నేను ఎలాగెళ్తానని తెలుసా నీకు? యేసు ప్రభువారు చెప్పేటువంటి మాట ఇలా ఉంటుంది, రేపొద్దున ఎక్కడ తింటానో తెలియదు నాకు, ఎవరు ప్రొవైడ్ చేస్తారో తెలియదు నాకు, ఎక్కడ నిద్రపోతానో తెలియదు, ఏ గూడులోకి చేరతానో తెలీదు, ఏ ఊరు వెళ్తానో తెలీదు, ఆ ఊరిలోంచి ఎప్పుడు మళ్ళీ వెనక బయలుదేరుతానో తెలీదు, ఎక్కడ పస్తుండాల్సి వస్తుందో తెలీదు, ఏం చేయాలో తెలియదు నాకు. వస్తావా నువ్వు? యేసు వారు అడుగుంటుంటారు. ఇది కాలశంలో యేసు ప్రభు నిన్ను అడిగినట్లయితే, నేను ఎక్కడికి వెళ్తానో తెలియదు, ఈ దినం ఈ లోక సంచారంలో నా దగ్గర ఏమీ లేవు, రేపు భోజనం వస్తుందో లేదో తెలీదు, డబ్బు ఉండదో కూడా నా దగ్గర తెలీదు, సంచి కూడా ఆయన దగ్గర లేదు. శిష్యుల దగ్గర ఎవరి దగ్గర ఉండేది? ఇస్కరియోతు దగ్గర ఉండేది సంచి. నా దగ్గర ఏం లేదు, నువ్వు వెంబడిస్తావా? ఇది ప్రభువారు మనల్ని అడిగేటువంటిది. ఇదే కాలశంలో దేవుడు మనల్ని క్వశ్చన్ చేసేటువంటిది. ఈ రీతిగా మనం ప్రభు కొరకు సాక్రిఫైస్ చేసేటట్టు వారిగా మనం ఉంటామా? ఒకవేళ నీవు కనుక నన్ను వెంబడించాల్సి వచ్చినట్లయితే నీకున్నటువంటి ఇల్లు అమ్మాల్సి వస్తుందేమో, నీకున్నటువంటి స్థలాలు అమ్మాల్సి వస్తుందేమో, నీ బిడలేటువంటి వారిని నాకు అర్పించాల్సి వస్తుందేమో. అర్పించాలంటే సాక్రిఫైస్ చేయటం కాదు ప్రియమేటి వాళ్ళరా, అర్పించాలంటే సాక్రిఫైస్ కాదు. నేను నిన్న ఒక స్టోరీ విన్నా. ఆ స్టోరీలో మరి ఎంతవరకు తెలియదు, కానీ ఆ యొక్క అమెరికాలో ఉండేటువంటిది ఏంటి, ఆ యొక్క సినిమాలు నిర్మించేటువంటిది హాలీవుడ్డా బాలీవుడ్ అంటారు. హాలీవుడ్లో నువ్వు ఒక ఫేమ్ అవ్వాలంటే, నువ్వు ప్రఖ్యాతిగాంచేటువంటి వ్యక్తి అవ్వాలంటే, ఒక మంచి యాక్టర్ అవ్వాలంటే, అక్కడ ఉన్నటువంటి ఒక స్టంట్ మ్యాన్ చెప్పేటువంటి మాట, ఒక లేడీ అడుగుతుంది అతన్ని, అలా ఫేమ్ అవ్వాలంటే అక్కడ సాక్రిఫైస్ చేయాలంట కదా అని నేను విన్నాను అని అతను చెప్తున్నాడు. అక్కడ ఒక క్లబ్ ఉంది, ఆ ప్లేస్లో కనుక నువ్వు కనుక ఫేమస్ అవ్వాలంటే, నువ్వు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలంటే, మీ అమ్మను కానీ, మీ అమ్మమ్మను కానీ, మీ బిడలేటట్టు వారిని కానీ నీవు బలిగా అక్కడ
అర్పించాలి. నిన్న విన్న నా దగ్గర వీడియో ఉంది. అది అలా అర్పించినట్లయితే నువ్వు గొప్పవాడుగా అవుతావు. అక్కడ వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క ఎవరిని ఆరాధిస్తున్నారంటే శటానికి సంబంధించినటువంటి వాటిని వాళ్ళు ఆరాధిస్తున్నారు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి సాక్రిఫైస్ చేయాల్సినది కాదు. బిడలెట్టి వారిని అర్పించాల్సిన అవసరం లేదు. బిడలెట్టి వారిని యేసు ప్రభు వారికి మనము ఫస్ట్ బోర్న్ బిలాంగ్స్ టు గాడ్. మొదటిగా పుట్టేటువంటి నీ ప్రథమ సంతానం ఎవరిది? దేవుడిది. దేవుని పని కొరకు నువ్వు వాడాలి, చదివించాలి, మంచిగా అన్నీ నేర్పించాలి. అన్నిటికంటే ఎక్కువగా దేవుని గురించేటువంటి విజ్ఞానాన్ని వాళ్ళకి నేర్పించాలి. ఆ రీతిగా మన బిడ్డలేటి వారిని మనం ట్రైనప్ చేయాలి. నువ్వు దేవుని యొక్క రాజ్యం కట్టాలి. అరే నువ్వు మంచి సంపాదించాయి, మన ఇల్లు కొనుక్కుందాం, కారు కొనుక్కుందాం, డ్యామ్ కాదు. దేవుడు ఇస్తాడు, బట్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ గాడ్. నీవు దేవుని కొరకు నువ్వు పని చేయాలి అనేటువంటి రీతిలో మన బిడ్డలేటి వారిని మనము ట్రైన్ చేయాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని మనల్ని ఉదయ కాలశంలో మనల్ని అడుగుతున్నాడు. ఏమని? చేయాల్సి వస్తుందేమో, సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందేమో, నీ ఉద్యోగం విడిచిపెట్టాల్సి వస్తుందేమో, దేవునికి నువ్వు సబ్మిట్ చేసుకోవాల్సి వస్తుందేమో, మరలా ఇంకొకసారి నీకున్నవన్నీ కూడా ప్రభుకి ఇవ్వాల్సి వస్తుందేమో. అలా ప్రభువారు మనల్ని అంటే మనం ఏం చేస్తాం? తమ్ముడు చెల్లి, ఎంతమంది ఇంకొక చర్చిలో కూర్చోగలుగుతామా? నిలబడేటట్టు వారిగా మనం ఉండాలి, కూర్చునేటట్టు వారిగా ఉండాలి. నో ప్రాబ్లం. దేవుడు నన్ను ఏమడిగినా సరే నేను ఇవ్వడానికి సిద్ధంగా. నాకున్నటువంటిది, నాకున్నవన్నీ పాడండి ఆ పాట. నిన్నే స్తుతిస్తాను ప్రభువా, నీకే అర్పిస్తాను ప్రభువా, నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. చాలా పెద్ద పాట, చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. మనం హృదయపూర్వకంగా పాడేటట్టు వారిగా ఉండాలి, పెదవులతో కాదు. దేవుని కొరకు దేన్నైనా నువ్వు ఇచ్చేటట్టు వాడవుగా, సమర్పించేటట్టు వాడవుగా నువ్వు ఉండాలి. దేవుని వెంబడించేటటువంటి విషయంలో నీకు ఏదో వస్తుందనేటువంటి రీతిలో దేవుని వెంబడించడం చేయవద్దు. అలాగని దేవుని కార్యాలు జరగవా? జరుగుతాయి. అలాగని ఆశీర్వాదం రాదా? అభివృద్ధి రాదా? నీ ప్రార్థనకు జవాబు జరగదా? దేవుని చిత్తములో నీకు దేవుడు ఆశీర్వదించేటట్టు వాడు. బట్ నీవు మాత్రము ఈ మోటివ్తో దేవుణ్ణి వెంబడించేవాడుగా నువ్వు. అమేజింగ్ గ్రేస్ ఆ పాట పాడుకుంటాం. అతను ఆ పాట రాసేటట్టు ఆయన జాన్ న్యూటన్. ఆ జాన్ న్యూటన్ అనేటట్టు ఆయన ఆ దినాల్లో ఆయన స్లేవ్ షిప్కి ఒక కెప్టెన్గా ఉండేటట్టు వాడు. స్లేవ్ షిప్కి కెప్టెన్గా ఉండేవాడు. అలాగనే లివర్పూల్ నౌకాశ్రయంలో ఆయన టైడ్ సర్వేర్గా కూడా డబ్బు సంపాదించేటట్టు వాడు. లివర్పూల్ ఒక నౌకాశ్రయంలో ఒక టైడ్ సర్వేర్గా ఉండి డబ్బు సంపాదించేటట్టు వాడు. అలాగనే ఈ యొక్క స్లేవ్స్ని, బానిసల్ని తీసుకువెళ్ళేటువంటి ఆ ఓడకు ఇతను నావికుడుగా ఉండేటట్టు వాడు, అంటే దాన్ని నడిపించేటట్టు వాడు. అలాంటి వ్యక్తి ఉన్నట్టు ఇతను చాలా ధనం సంపాదించేవాడు. ఆ దినాలలో ఇతనికి సంవత్సరానికి 200 పౌండ్లు వచ్చాయంట. ఆ దినాల్లో అది చాలా అమౌంట్. ఆ అమౌంట్లో అంత అమౌంట్ వచ్చేటటువంటి వ్యక్తి, ఆయనను దేవుడు ఇంగ్లాండ్ దేశంలో తన పరిచర్య కొరకు అతనికి ఒక కాల్ అనేటువంటిది వచ్చిందంట. దేవుని యొక్క పని చేయాలంటే ఆశ వచ్చింది. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాలంటే ఆశ అతనికి వచ్చింది. ఆశ వచ్చినప్పుడు ఆ యొక్క ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి, ధనం వచ్చేటువంటి ఆ యొక్క ఉద్యోగం 200 పౌండ్స్ వచ్చేటువంటి ఆ ఉద్యోగాన్ని పక్కన పెట్టి, అంటే తన ఉద్యోగం చేస్తూనే ఎక్కువ శాతం ఎక్కువ దినాలు దేవుని పరిచర్యలో అతను టెంట్ మినిస్ట్రీ, పౌలు చెప్తాడు కదా, టెంట్ మినిస్ట్రీ అంటే అర్థం ఏంటి? పని చేస్తూ దేవుని యొక్క పరిచర్య, ఫుల్ కాలింగ్ ఉంటే దేవుని యొక్క పరిచర్యకి వెళ్ళిపోవాలి. నన్ను దేవుడు అలా పిలిచాడు, దేవుని రాజ్యం కట్టమని పిలిచాడు. అలాగూ నేను నా వ్యాపారాన్ని అన్నీ వదిలేసి వచ్చాను. అలాగనే మనం వ్యాపారం చేస్తూ, ఉద్యోగం చేస్తూ, ఏదన్నా పని చేస్తూ దేవుని కొరకు నువ్వు
బ్రతకాలి. కాబట్టి మనందరము కూడా నీవు ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఒక గృహిణిగా ఉన్నా, నువ్వు ఏదైనా ఉద్యోగం చేస్తున్నవాడుగా, వ్యాపారం చేస్తున్నవాడుగా ఉన్నా, నీవు చేయవలసినది ఏంటంటే టెంట్ మినిస్ట్రీలో నువ్వు పాలి భాగస్థుడుగా నువ్వు ఉండాలి. జాన్ న్యూటన్, న్యూటన్ చేసేటువంటి పని అదే. తనకు 200 పౌండ్స్ వచ్చేటువంటి వ్యక్తి తన యొక్క ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి అవసరం వచ్చేటప్పుడు జాబ్కి వెళ్ళేటట్టు వాడు, అవసరం వచ్చేటప్పుడు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు సేవకు వెళ్ళేటట్టు వాడు, ఎప్పుడు అవసరం వస్తే దాన్ని పక్కన పెట్టేవాడు, లీవ్ పెట్టేవాడు, వెళ్ళేవాడు. అంటే చివరికి ఏ కోణంలోకి వెళ్ళిపోయిందంటే తన శాలరీ 1/5కి తీసుకునేటట్టు వాడుగా అతను అయిపోయాడు. అతను పాడినటువంటి పాట అమేజింగ్ గ్రేస్, అదేంటది, అమేజింగ్ గ్రేస్ హౌ స్వీట్ ద సౌండ్ that saved a wretch like me. అతను అలాగూ పాపిగా ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఎలా మార్చినాడు. మనకి ఆ యొక్క తృప్తి అనేటువంటిది ప్రియమైన వారలారా, దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రభా బెంగళూరు వచ్చాను, నాకు ఇల్లు లేదు, ఒక ఇల్లు దయచేయవా అన్నప్పుడు వెంటనే ఆ నెక్స్ట్ మంత్లోనే నీకు ఒక ఇంట్లో నువ్వు గృహప్రవేశం చేసేస్తే నీకు ఎంత ఆనందం అనేటువంటిది వస్తుందో, దానికంటే మించినటువంటి ఆనందము. నేను ఒకసారి పాపని, ఒకసారి అపవిత్రుడను, నా పెదాలు సరిగ్గా లేవు, నా మనసు సరిగ్గా లేదు, నేను వ్యభిచారిని, నేను జారిని, దొంగను, మోసగాడని, నా జీవితాన్ని మార్చాడు నా ప్రభు అని మనం సాక్ష్యం చెప్పుకునేటప్పుడు ఆ వచ్చేటటువంటి ఆనందము నువ్వు 10 ఇళ్ళు కొన్నా వచ్చేటటువంటి దానికంటే గొప్ప ఆనందం. 10 ఇళ్ళు కాదు, 100 ఇళ్ళు కొనుక్కున్న ఆనందం రాదు, దీనికి వచ్చేటటువంటి ఆనందం. అందుకనే అమేజింగ్ గ్రేస్ హౌ స్వీట్ ద సౌండ్ దట్ సేవ్డ్ ఎ రిచ్ లైక్ మీ. నాలాంటి వాడిని నువ్వు మార్చినావు కదా ప్రభా, ఎంత కృపగలవాడు ప్రభా నువ్వు. దేవుని యొక్క కృప అలాంటిది ప్రియమైన వాళ్ళరా. కాబట్టి మనము ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ప్యాసేజ్లో మొదటి వ్యక్తిని బట్టి మనం నేర్చుకునేటువంటిది ఏంటంటే ప్రభువారిని వెంబడించడం వల్ల ఏదో నువ్వు ఆశించి ప్రభువారిని నువ్వు వెంబడించాల్సిన అవసరము లేదు. అలాగనే ప్రభువు నిన్ను ఏది అడిగినా నువ్వు ఇవ్వటానికి నువ్వు సిద్ధముగా నువ్వు ఉండాలి. అది ప్రభువారు మనకు నేర్పించేటువంటిది. రెండవది ఏంటంటే మీరు చదవండి ఇక్కడ 2వ వచనం, నా వెంట రమ్మని చెప్పాను, మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనేమో దేవుని రాజ్యమును ప్రకటించే. ప్రియమైన వారలారా, యూదుల ఆచారాల్లో మనం చూసినట్లయితే ఈ బరియల్ అనేటువంటిది చాలా సీరియస్గా తీసుకుంటారు. ఈ బరియల్ కార్యక్రమం మనం కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. బరియల్ ఎవరైనా చనిపోయినప్పుడు వాటిని మనం ఆచరిస్తాం. అక్కడికి వెళ్ళి చక్కగా బరియల్ కార్యక్రమం ముగించి బాధతోనే శోకతప్త హృదయంతోనే అక్కడికి వెళతాం, బాధపడతాం. కానీ నేను రాను అనేటువంటిది ఎవరు కూడా అనరు. అక్కడికి వెళతాం. యూదులు వారు మరి ముఖ్యంగా వాళ్ళు దీన్ని చేస్తే సరిగ్గా పేరెంట్స్ చనిపోయినప్పుడు మంచిగా బరియల్ కార్యక్రమం చేసినట్లయితే పక్కనటువంటి వారు అందరూ కూడా చాలా బాగా చేసావు, చాలా మంచివాడు నువ్వు అని అంటారంట. అట్లాగనే ఇతనికి బాగా చేసేటువంటి వ్యక్తికి వాళ్ళు యూదులైనటువంటి వారు అనేకమైనటువంటి మతపరమైనటువంటి కార్యాలు చేసేటటువంటి వారు. సో వీరికి ఆ యొక్క బరియల్ కార్యక్రమానికి వెళ్ళినారు కాబట్టి ఈ యొక్క రిలీజియస్ వర్క్లో కొంత మినహాయింపు అనేటువంటిది వీరికి ఉండదంట. అయితే ఇక్కడ ప్రభువారు చెప్పేటది ఏంటంటే మృతులు తమ మృతులను పాతిపెట్టేమో. చూడండి, ఇక్కడ మరణం అనేటువంటిది ప్రియమైన వాళ్ళరా స్పిరిచువల్ మరణం, ఆత్మ సంబంధమైనటువంటి మరణము. అలాగనేసే మనసులో ఎవరైతే ఆయన వెంబడించడం లేదో వాళ్ళందరూ కూడా స్పిరిచువల్లీ డెడ్ అనేటువంటిది యేసు ప్రభువారి యొక్క మాట. ఇక్కడ ఎవరైతే యేసుని వెంబడించట్లేదో వాళ్ళందరూ కూడా దేవుడు మనకు తెలుసు, అది అంతే కదా. వాళ్ళ ఆత్మ పరలోకానికి వెళుతుందా? యేసుని వెంబడించేటటువంటి వారి ఆత్మ పరలోకానికి వెళ్ళదు. సో దే ఆర్ స్పిరిచువల్లీ డెడ్. వాళ్ళు ఆత్మ సంబంధముగా వాళ్ళు చనిపోయేటట్టు వారు. సో అందుకనే ప్రభువారు చెప్పేటట్టు ఏంటంటే ఆత్మ సంబంధంగా చనిపోయేటట్టు వారు ఫిజికల్గా చనిపోయేటట్టు వారి యొక్క బాడీని కార్యక్రమాన్ని బరియల్ కార్యక్రమాన్ని చేయనివ్వు. ఆత్మ సంబంధంగా చేసేటట్టు వారు అంటే ప్రభువారు చెప్పే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నీవు వెళ్ళి దేవుని యొక్క రాజ్యము
ప్రకటింపు. అంటే దేవుని యొక్క ఈ యొక్క మృతుడు అయినటువంటి వ్యక్తిని బరియలు చేసేదానికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటది? నీవు వెళ్ళి దేవుని యొక్క సువార్త పరిచర్య చెయ్యి. నీవు వెళ్ళి కనుక దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అందించినావంటే, నువ్వు వెళ్ళి కనుక ఇతరులకు సువార్తను అందించావంటే, దేవుని యొక్క సాక్ష్యాన్ని ఇతరులకు అందించావంటే వారి జీవితం మారుతుంది. ఒక చనిపోయినటువంటి ఆత్మ తిరిగి పునరావృతం అవటం అనేటువంటిది జరుగుతుంది. ఒక చనిపోయేటువంటి వ్యక్తి అంటే ఆత్మ సంబంధముగా చనిపోయేటువంటి వ్యక్తిని నువ్వేం చేస్తున్నావు? అతనికి మరలా పునర్జన్మ అనేటువంటిది నువ్వు కల్పిస్తున్నావు. చనిపోయేటువంటి వ్యక్తిని మరలా లేపుతున్నావు నువ్వు. ఈ ఆల్రెడీ అయిపోయాడు ఈ వ్యక్తి, అతను స్పిరిచువల్గా డెడ్ అతను. సో అతను స్పిరిచువల్గా డెడ్ అతని వ్యక్తిని అతను ఆ ఫిజికల్గా బరియలు చేసేటువంటి వ్యక్తిని, ఫిజికల్గా చనిపోయేటువంటి వ్యక్తిని బరియలు చేయని, నో ప్రాబ్లం, వాళ్ళు చేసుకుంటారు. బట్ నువ్వేం చేయాలి? స్పిరిచువల్గా చనిపోయేటువంటి వారికి నువ్వు పునర్జన్మ నువ్వు ఇవ్వాలి. వాళ్ళను నువ్వు లేపాలి, వాళ్ళను నువ్వు సేవ్ చేయాలి. వాళ్ళు చనిపోబోతున్నారు, వాళ్ళు ఇంకా బ్రతుకున్నారు, భౌతికంగా బ్రతుకున్నారు. వాళ్ళు చావకముందే, వాళ్ళు బరియల గ్రామానికి వెళ్ళకముందే నేను చేయాల్సిన పనేంటి? వారికి సువార్తను మనము అందించాలి. ప్రియమైన వాళ్ళ మీరు అందరూ కూడా మరొక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. మీ బంధువులు, మీ ప్రియులు, తల్లిదండ్రులు, అత్తమామలు, స్నేహితులు, మీరు బాగా ప్రేమించేటట్టు వారు, ఇంకా అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, మారు మనసు లేటట్టు వారు, రక్షణ లేటట్టు వారు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు, మీకు తెలుసు. వారందరూ కూడా ఆత్మలో చనిపోయినటువంటి వారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే వారిని మీరు బ్రతికించాలి. ఎలా బ్రతికించగలుగుతారు? యేసుక్రీస్తు ప్రభు వారిని వారికి మీరు అంటించాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వెలుగును, ఆ యొక్క నుప్పును వారికి మీరు అందించినట్లయితే ఆ వెలుగుతో ఆ బిడలెట్టి వారు ఆ అంధకారంలో నుంచి, ఆ చనిపెట్టిన ఆత్మ సంబంధముగా చనిపెట్టిన సిచ్యువేషన్లో నుంచి వాళ్ళు మరలా బ్రతకటం అనేటువంటిది జరుగుతుంది. మన యొక్క తక్షణ యొక్క కర్తవ్యం అది. నువ్వు ఎక్కువగా ప్రేమించేటువంటి వారు ఒక్కసారి ఆలోచన చేసుకో. నువ్వు రేపు పరలోకానికి వెళుతున్నావు, మోక్షానికి వెళుతున్నావు, ఈ లోకాన్ని ముగిస్తున్నావు. ఎప్పుడు మనం పరలోకానికి వెళ్తామో తెలియదు. ఆ వెళ్ళినటువంటి టైంలో మీ యొక్క బిడ్డలెట్టి వారు, అంటే ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. అంటే నువ్వు పరలోకానికి వెళ్ళి నీ బిడ్డ ధనవంతుడిలాగా కింద ఉంటాం, మన బంధువులెట్టి వారు కింద ఉండి, అరే నానా ఏదైనా నీ పేరు పెట్టి, అరే ఒక్క డ్రాప్ నీళ్ళు ఇవ్వా అనేటువంటి అవకాశం ఇప్పుడు లేదు. ఎందుకంటే అయిపోయింది ఆ అవకాశం. యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చిన తర్వాత అవకాశము అయిపోయింది. ఎలా అంటారు? యేసు ప్రభువు వారి లోకానికి రాకముందు పాత నిబంధనల టైంలో ఏం చేసేటట్టు వారు? దేవుని వెంబడించేటట్టు వారు, యెహోవా దేవుని వెంబడించేటట్టు వారు, వాళ్ళు చేసేటువంటి తప్పులకు, అంటే వాళ్ళు ఆ దినాలలో రాబోతున్నటువంటి దేవుడు ఈయన అనేటువంటి విశ్వాసం, అంటే ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అనేటువంటిది మనం కొత్త నిబంధనలు చూస్తున్నాం. వాళ్ళు కూడా రాబోతున్నటువంటి ఆయన యందు విశ్వాసం. అదేగానే కొత్త నిబంధనలో మనం చూస్తాం ఆయన వచ్చినాడు అనేటువంటి విశ్వాసం, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. వాళ్ళు ఏం చేసి ఓల్డ్ టెస్ట్మెంట్లో వస్తున్నారనేటువంటి విశ్వాసంతో ఉన్నారు. అలాగనే వాళ్ళు ఏం చేసేటట్టు వారు, వారి తప్పులకు వాళ్ళు ఏం చేసేవారు? బలులు అర్పించేటట్టు వారు, దేవుని సన్నిధికి వెళ్ళేవారు, ఆలయానికి వెళ్ళేవారు. ఏ తప్పు చేస్తే ఆ తప్పు ప్రకారము దేవుడు చెప్పినటువంటి రీతిలో వాటిని అక్కడ ఆ యొక్క పశువుల్ని, ఆ యొక్క జంతువులను దేవుడు వారికి చెప్పినాడు. లేవీకాండంలో చూస్తాం, దీన్ని మీరు ఇలా సాక్రిఫైస్ చేయండి. ఆ సాక్రిఫైస్ చేసినప్పుడు వారి పాపములు పరిహారం అనేటువంటివి జరగదు. వారి పాపములు ఏం జరిగేబెట్టి ఆ కప్పటం అనేటువంటిది జరిగేది, అట్లా కవర్ చేయటం అనేటువంటి జరిగేది. కానీ రక్తం ఇంకా చిందించబడలేదు, రక్త ప్రోక్షణ లేకుండా పాప పరిహారం అనేటువంటిది లేదు. కాబట్టి అక్కడ వారి యొక్క పాపముల నిమిత్తము అవి కవర్ అయ్యేటువంటిది. అందుకని ఆ దినాలలో ఓల్డ్ టెస్ట్మెంట్లో డేస్లో చనిపోయేటువంటి వారందరూ కూడా నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు అంటాడు యేసు. అంటే అర్థం ఏంటి? పరదేశి వేరు, పరలోకం అనేటువంటిది వేరు. షియోల్ అంటే అక్కడ 2 కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఒకటి, అందుకనే ధనవంతుడు లాజరులో కూడా మనం చూస్తాం. లాజరు అబ్రహాము రొమ్మున ఉన్నాడు, అది పరదేశి, అది ఒక కంపార్ట్మెంట్, పెద్ద కంపార్ట్మెంట్.
అక్కడే కింద ఇంకో కంపార్ట్మెంట్ ఉంది. అక్కడ ధనవంతుడు, వీరిద్దరి మధ్యన పెద్ద అగాధం అనేటువంటిది అక్కడ చాలా పెద్ద అగాధం. అందుకనే ధనవంతుడు కింద నుంచి పైనుంచి ఉన్నటువంటి లాదరం చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే ఆ దినాన్న యేసుప్రభువు వారు చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళినాడు? పాతాళమునకు వెళ్ళి వారందరినీ కూడా, అందుకనే మగ్ధలేని మరియతో ప్రభువారు అంటారు, నన్ను ముట్టుకోవద్దు, ఇంకా నేను నా తండ్రి దగ్గరకు వెళ్ళలేదు, నన్ను ముట్టుకోవద్దు అంటే యేసుప్రభువు వారు ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ అందరినీ కూడా ఆయనతో పాటు అక్కడ పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఆయన వెళ్ళి ఆ యొక్క సింహాసనం దగ్గర ఆయన చిందించినటువంటి రక్తాన్ని అక్కడ ప్రోక్షణ చేసినారు. వారి పాపములకు పరిహారం అనేటువంటిది జరిగినది. అక్కడి నుంచి ఆయన కిందకు వచ్చిన తర్వాత అప్పుడు శిష్యులైనటువంటి వారితో 40 దినాలు కలిసిన తర్వాత తోమాతో చెప్తాడు, ఇప్పుడు నన్ను ముట్టుకోవా, ఇప్పుడు నన్ను ముట్టుకో. కాబట్టి ప్రియమైన వారు, ఇప్పుడు ఆ యొక్క హేడీస్ అనేటువంటిది, నరకం అనేటువంటిది కనపడుతుంది అక్కడ వాళ్ళు ఉండేటువంటిది, కానీ పరదేశం అనేటువంటిది లేదు. ఎవరైతే క్రీస్తులో చనిపోతారో వాళ్ళందరూ ద నెక్స్ట్ మూమెంట్ యూ విల్ రీచ్ హెవెన్. నువ్వు పరదేశానికి, పరలోకానికి నువ్వు ఎవరైనా సరే, మనందరం ఎవరైనా సరే లోకంలో క్రీస్తులో చనిపెట్టే వారందరూ కూడా ప్రభు దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. అయితే ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డలుగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఆ యొక్క మన బంధువులెట్టి వారు, మన ప్రియులెట్టి వారు ఒకవేళ నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నారేమో, నీవు నేను చేయాల్సినటువంటి పని ఏంటి? వారిని దేవుని వైపు మనము త్రిప్పాలి. దేవుని వైపు త్రిప్పేవారుగా మనం ఉండాలి. దేవుని బిడ్డలుగా దేవుని వైపు త్రిప్పాలి మనం. అది నీవు చేయాల్సినటువంటిది. కాబట్టి మృతులైనటువంటి వారిని పాతి పెట్టనివ్వండి. నువ్వు మాత్రమే చేయాల్సిన పని ఏంటి? దేవుని యొక్క రాజ్య సువార్తలను ఇతరులకి అందించాలి. నువ్వు చేయాల్సినటువంటి పని అది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన వాళ్ళారా, మనం డిలే చేసేవారిగా ఉండకూడదు. అది నాలో మీరు చూడండి, కరోనా వచ్చినప్పుడు ఎంతమంది ఆక్సిజన్ డిలే అయి చనిపోయినారు, ఎంతమంది రెమెడీసివిర్ అనేటువంటిది డిలే అయ్యి చనిపోయిన వారు ఉన్నారు. దేవుని చిత్తం ఏంటిది, బట్ మాన్యువల్గా డాక్టర్స్గా చేయాల్సిన పనులు వాళ్ళు చేయలేకపోయినారు. దానిని బట్టి ఎంతమంది వారి యొక్క జీవితాలను, వారి బంధువులు, వారి ప్రియులను కోల్పోయేటువంటి వారుగా ఉన్నారు. నాతో కూడా అన్నారు, మా అన్నయ్య విషయంలో, టయానికి మీరు రెమెడీసివిర్ ఇస్తే ఆయన బ్రతికేవాడండి. 2 రోజులు పంపలో నేను ఈ రూమ్లో ఉంచాయన్ని. తర్వాత వాడు హాస్పిటల్కి తీసుకెళ్తే 3వ రోజున అక్కడికి వెళ్తే రెమెడీసివిర్ ఇస్తారని చెప్పి తీసుకెళ్ళా. ఆ నర్సులు ఆ రాత్రి అంతా ఇవ్వాల. నెక్స్ట్ డేకి ఆయన సీరియస్ అయిపోయింది. చూడండి, తరుణం అనేటువంటిది లేదు. ఇంకా నీ బంధువుల విషయంలో, నీ ప్రియుల విషయంలో నువ్వు చేయవలసినటువంటిది చేయాలి. అందుకని ప్రభువారు చెప్పేటువంటిది, రాజ్య సువార్త విషయంలో నువ్వు ముందుకు అడుగులు వేయి, వారి విషయంలో నువ్వు ప్రార్థన చేయి, డిలే అనేటువంటిది నువ్వు చేయొద్దు. గ్రహించి ఒక్కసారి నీ పేపర్ మీద రాసుకో, నీ బంధువులు, నీ ప్రియులు ఎంతమంది దేవుని ఎర్రనెట్టి వారికి ఉన్నారు, రక్షణ ఎట్టి వారికి ఉన్నారు, ఇన్సూరెన్స్ ఎట్టి వారికి ఉన్నారు. వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేయి, వారి విషయంలో నువ్వు వారితో మాట్లాడు. దేవుని బిడ్డగా నువ్వు చేయాల్సిన పని ప్రియమైన వాళ్ళారా, అది మిక్కిలి అవసరమైంది. తర్వాత విషయాన్ని మనం చూసినట్లయితే, ప్రభువా నీ వెంట వచ్చేదని కానీ నా ఇంటనున్న వారి వద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా, యేసు నాగడి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచి వాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదని వానితో మరి ఒకడు దొరికాడు. ఇక్కడ ఈ మరి ఒకడు ఏం చేస్తున్నాడు? ప్రభువా నీ వెంట వచ్చేదనని కానీ నా ఇంటనేటువంటి వారి వద్ద సెలవు తీసుకుని వచ్చడానికి, వారి వద్ద సెలవు తీసుకుని వచ్చేటప్పుడు మొదట నాకు సెలవేమని అంటే, ఒక విధంగా మనం చూసినట్లయితే వాళ్ళది ఇంటికి వెళ్ళి వస్తానండి, దారిలో కనపడ్డాడు, ఈ బుక్స్ అయ్యి పెట్టేస్తా, లేదంటే బండి దగ్గర పెట్టేసేస్తా, లేదంటే ఇంకో పని చేసేస్తా, మా అమ్మకు ఒక మాట చెప్పొస్తా, మా ఆవిడకు ఒక మాట చెప్పొస్తా అని అంటూ ఉంటాం కదా. ఎలీషాని పిలిచినప్పుడు కూడా ఆ టైంలో ఎలీషా ఇంటికి వెళ్ళి వస్తానుండి అంటాడు కదా. అక్కడ ఓకే, వెళ్ళాడు, వచ్చాడు, జరిగిపోయింది.
కానీ ఇక్కడ యేసుప్రభువు వారు అంటున్నారు, ఏమన్నారు? నాగడి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచి వాడెవడో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని, నాగడి మీద చేయి వేసి వెనక తట్టు తిరిగితే నీవు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు. ఇతను అంటున్నాడు, నేను మా ఇంటికి వెళ్ళి వస్తానండి ఒకసారి, అందుకే తప్పులేదు. కానీ మనం చూస్తాం చాలాసార్లు, కొన్నిసార్లు నాకు తెలుసు, వ్యాపారాల్లో చూస్తూ ఉంటాం. ఒక కారు కొనాలి వెళ్ళాం, కారు కొనాలి వెళ్ళినప్పుడు ఆ కార్ షాప్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫోర్స్ చేస్తాడు, తీసుకోండి సార్, చాలా బాగుంది సార్, తక్కువకి వచ్చింది సార్, మీకు చాలా ఏమంటారు, చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి సార్, అది సార్ ఇచ్చారు అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఒక్కసారి మా ఆవిడతో చెప్పొస్తాను, ఇంటికి వెళ్ళి వస్తాం అంటాం. ఇంటికి వెళ్ళి వస్తాం అంటాం. వాడికి అర్థమైపోద్ది, వీడు ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాడంటే మళ్ళీ వీడు మా షోరూముకు రాడు. అందుకని వ్యాపారం చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వస్తువులు అంటే నాకు తెలుసు రియల్ ఎస్టేట్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఇది. నేను కూడా చెప్తూ ఉంటాను, మన వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలన్నప్పుడు దయచేసి మీరు అక్కడికి వెళ్ళి నచ్చితే ఎంక్వైరీ చేసుకుని ఎంతో కొంత టోకెన్ అడ్వాన్స్ ఇవ్వండి. అక్కడ ఇస్తే ఏమవుతుందంటే వాడు స్టిక్ ఆన్ అవుతాడు, మీరు స్టిక్ ఆన్ అవుతారు అన్నీ నచ్చితే. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నారు అనుకోండి, వెనకాల ఇంట్లో వాళ్ళు కొన్నిసార్లు లాగుతూ ఉంటారు భార్యలు. కొంతమంది చాలా స్పీడ్గా ఉంటారు, తీసుకోవా అనేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది లాగే వాళ్ళు ఉంటారు. ఇవి జరుగుతూ ఉంటాయి. అందుకని అక్కడికి వెళ్ళే టైంలో ఏం చేయాలంటే నచ్చినప్పుడు మనం టోకెన్ అడ్వాన్స్ ఇచ్చేసుకోవాలి. ఇచ్చినప్పుడు వాడు అటు ఇటు వెళ్ళడం కొన్ని రోజులు జరుగుద్ది. మనం టోకెన్ అడ్వాన్స్ ఇవ్వకుండా మరలా 1 వీక్ తర్వాత బ్రదర్ నేను వద్దాం అనుకుంటున్నాను, వాడేమంటాడు తెలుసా? ఇప్పుడు ఆ రేటు కాదంటాడు. నువ్వు వద్దాం అనుకున్నావు కదా, వాడు ఆ రేటు కాదండి, ఇప్పుడు కనీసం ఒక 200 మీరు ఎక్స్ట్రా ఇస్తే అవుతుంది. ఎందుకంటే వేరే వాడు వచ్చాడు 200కి. అప్పుడు మేమంటాం, ఇద్దరు డిస్కస్ చేసుకుని నిన్ను బట్టి 200 ఎక్స్ట్రా అయిపోయింది, నిన్ను బట్టి 200 ఎక్స్ట్రా అయిపోయింది అంటాం. అవునా కదా? అని ఈ టైం అయినా మళ్ళీ ఆడు 400 అనకముందే వెళ్ళి మనం ఇది జరుగుతుందని యేసుప్రభువు వారు చెబుతున్నారు. నువ్వు ఇంటికి వెళ్తే ఏమవుతుంది? మీ అమ్మ దగ్గరికి వెళ్ళి బాగా చెప్పినా, సేవకి వెళ్తానంటే పేరెంట్స్ అంత తొందరగా ఒప్పుకోరు. ఒక ఉద్యోగం వచ్చింది 50,000 శాలరీ అంటే తొందరగా వెళ్ళరా, పొద్దున్నే లేపుతాను, 5ంటికి లేపుతారు. బైబిల్ కాలేజీలో జాయిన్ అవ్వాలి నేను అని దేవుడు నాకు చూపించాడంటే ఏం చేస్తావు లేరా బైబిల్ కాలేజీలో? నన్ను అన్నారు అదే మాట. మన ఊళ్ళో చేసుకోవచ్చుకో సేవ, బెంగళూరు దాకా వెళ్ళి నేర్చుకోవాలా? ఇదే మాట అన్నారు. బెంగళూరులో ఏం నేర్చుకుంటాను, ఇక్కడ స్టార్ట్ చేయి. నాకు దేవుడు చెప్పాడు, నన్ను బై ఫోర్స్గా ఫిలిప్పిని కొని తీసుకెళ్తాడు. సరే, అట్లా ఏం జరిగిందో ఎలా సెట్ అయిందో నాకు తెలియదు. అలా వచ్చేసాను నేను బెంగళూరు. అలా ముందుకు అలా ఏమీ ఆలోచన చేయలే. మా ఫాదర్ రైల్వే స్టేషన్కి వచ్చారు. ఆ రోజుల్లో రైలు మీద తిరిగేవాళ్ళం కదా. రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు మా ఫాదర్ అక్కడికి వచ్చి ఎప్పుడు రారు, ఎవరి దగ్గరికి వెళ్ళరు. ఆయన దగ్గరికి వచ్చి మమ్మల్ని ఎక్కించి బాధతో వెనక్కి వెళ్ళారు. ఆయన చాలా బాధపడ్డారు. మా బ్రదర్స్ అందరూ అన్నారు, అరే ఇక్కడ నేర్చుకోవచ్చు కదరా, అక్కడ దాకెందుకురా, ఇక్కడే స్టార్ట్ చేయొచ్చు కదరా, అంతా ఉంటుంది కదరా మనకు సపోర్టు. కానీ దేవుడు నాతో చెప్పాడు ఇక్కడికి వెళ్ళు అనేటువంటి రీతిలో ఇక్కడికి అలాగ నన్ను మూవ్ చేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ హృదయాలు. కానీ నేను ఆ టైంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి నిర్ణయ శక్తి, వెనక్కి తిరగనటువంటి శక్తితో అలాగ నేను ముందుకు వచ్చాను. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఏమన్నారు ఇక్కడ? నాగడి మీద చెయ్యి పెట్టి వెనక తక్కువ చూచివాడు ఎవడును దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు. కాబట్టి నీవు నేను కూడా దేవుని యొక్క రాజ్య కార్యాలు చేసేటట్టి వారము. దేవుడు నీకు ఆ పని అప్పగించినాడు. ఒక టెంట్ మేకర్గా నువ్వు ఉండాలి. నీ వ్యాపారం చేస్తూ, నీ చదువుతూ, నీ ఉద్యోగం చేస్తూ ఒక టెంట్ మినిస్ట్రీలో నువ్వు పాలుభాగస్తుడిగా నువ్వు దేవుని పరిచర్య కొరకు అడుగులు వేయాలి. ప్రిమిట్ వల్ల వెనక్కి తట్టు తిరిగేటట్టు వాడుగా ఉండకూడదు. దేవుని మన బిడ్డలుగా మనం పాడుకుందాం. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. The world behind, the cross before me, the world behind me. అది ఎక్కడ రాశారు తెలుసా పాట? ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలుసా పాట? ఇండియా దేశంలో స్టార్ట్ అయినటువంటిది. అమెరికా దేశం ఆ ప్రాంతంలో మొదట
గొప్ప రివైవల్ వచ్చింది. ఆ రివైవల్ వచ్చినప్పుడు అనేక మంది సరెండర్ చేసుకున్నారు వారి జీవితాలను. నేను ప్రభు కొరకు బ్రతుకుతా, దేవుని రాజ్యాన్ని కడతా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళమని వెళ్తా అనేటువంటి రీతిలో అనేక మంది వారి జీవితాలను సబ్మిట్ చేసుకుని మిషనరీస్గా ఇండియా దేశానికి వచ్చినారు. మిషనరీస్గా ఇండియా దేశానికి వచ్చినప్పుడు కొంతమంది ఆ మేఘాలయ, అస్సాం మేఘాలయ ఉంది కదా, ఆ మేఘాలయ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ మిషనరీస్ వర్క్లో భయంకరటువంటి ఒక తెగ గ్రూప్ ఉంది అక్కడ మేఘాలయలో ఉన్నటువంటి విలేజ్లో. ఆ విలేజ్లో మేఘాలయ ఉన్నటువంటి ఒక విలేజ్లో, ఆ విలేజ్లో ఒక గారో అనేటువంటి ఒక తెగ అనేటువంటిది అక్కడ ఉందంట. గారో తెగ. ఆ తెగలో ఉండేటువంటి వారు చాలా భయంకరటువంటి వారు, క్రూరముగా ఉండేటువంటి వారు. సో ఈ మిషనరీస్ వర్క్కి అక్కడ ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ, నొక్సెంగ్ అనేటువంటి వ్యక్తి తన భార్య దేవుడిని వెంబడించడం స్టార్ట్ చేసినారు. గోరో అనేటువంటి తెగ సంబంధించినటువంటి వారిలో నొక్సెంగ్ అనేటువంటి వ్యక్తి దేవుని వెంబడించడం ప్రారంభించినారు. వారికి 2 కుమారులు, వాళ్ళు నలుగురు కూడా చక్కగా దేవుని వెంబడించడం అనేటువంటిది ప్రారంభించినారు. ఈ విషయాన్ని యేసు యందు విశ్వాసం పెట్టారు వీళ్ళు అనేటువంటి విషయం ఆ యొక్క ఊరు నాయకుడు, చీఫ్ ఉంటాడు కదా, మనం ప్రెసిడెంట్ అంటాం, చైర్మన్లు అంటాం, ఆ ఊరి యొక్క నాయకుడు చీఫ్కి ఈ విషయం తెలిసిపోయింది. ఆ చీఫ్ పిలిచాడు వీళ్ళని, నొక్సంగని పిలిచాడు. ఏంటి నువ్వు వేరే దేవుడిని వెంబడిస్తున్నావంట, క్రీస్తు అనేటువంటి వ్యక్తిని వెంబడిస్తున్నావంట, నీవు కనుక నీ విశ్వాసంలో నువ్వు పక్కకు రాకపోయినట్లయితే, ఇంకా నువ్వు క్రీస్తునే వెంబడించినట్లయితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, నీకు వార్నింగ్ ఇస్తున్నా, నీ ఇష్టం మరి అని చెప్తే అయిపోయింది. వెనక్కి వెళ్ళిపోయినాడు. మరలా ఇతను వెంబడిస్తున్నాడు అనేటువంటి తెలిసి అతన్ని పిలిచినారు, ఊరంతటిని పిలిచినారు. ఊరంతటి ముందు ఈ కుటుంబాన్ని నిలబెట్టినారు. భర్త, భార్య, 2 బిడ్డలు. ఈ కుటుంబాన్ని పిలిచి, మీ విశ్వాసాన్ని మీరు వదిలిపెడతారా? యేసు యందు విశ్వాసాన్ని మీరు వదిలిపెడతారా? లేకపోతే ఇంకనూ మీరు యేసుని వెంబడిస్తారా? మీరు కనుక మీ విశ్వాసాన్ని పక్క పెట్టుకుపోయినట్లయితే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పినాడు. ఆ 2 బిడ్డలు కూడా తండ్రి కనుక నేను పక్కన పెట్టను అన్నాడంటే ఆ 2 బిడ్డలు కూడా చంపేసి, అప్పుడు ఈ తండ్రి అన్నటువంటి మాట ఏంటంటే, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. వెంటనే వాళ్ళు 2 బాణాలు వేసేశారు. ఆ దినాల్లో ఆ 2 వ్యక్తులు కూడా చనిపోవడం అనేటువంటిది జరిగింది. మరలా అదే టైంలో వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉన్నారు, రక్తం కారుతూ ఉంది. మరలా చీఫ్ పిలిచినాడు, ఏం చేసినావు? 2 బిడ్డలను కోల్పోయినావు, ఇంకా నువ్వు అదే విశ్వాసంలో ఉంటావా, లేకపోతే నువ్వు వెనక్కి తిరుగుతావా అన్నప్పుడు అతను అన్నటువంటి మాట ఏంటంటే, అతను ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. వెంటనే బాణాన్ని వేసేసినారు. ఆ 2 బిడ్డలతో పాటు భార్య కూడా పడిపోయింది, రక్తం కారిపోతూ చనిపోయింది. దాని తర్వాత మరలా చీఫ్ మరలా ఒక ఛాన్స్ ఇస్తున్నాను, నీ కళ్ళ ముందే 2-3 చనిపోయినారు, నువ్వేం చేస్తావు? నీ విశ్వాసాన్ని నువ్వు పక్కకు మడుస్తావా, లేకపోతే నీ యేసుని వెంబడిస్తావా? అప్పుడు అతను అనేటువంటి మాట ఏంటంటే, ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. వెంటనే బాణాలు వెళ్ళిపోయినాయి. ఆ వ్యక్తికి కూడా హార్ట్ దగ్గర కొట్టుకుంది బాణం, అలాగనే కింద పడిపోయినాడు. ఒకే కుటుంబము ప్రియమైన వాళ్ళారా, దే హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఆ రీతిగా ఆ కుటుంబము దేవుని కొరకు వారి జీవితాలను పణముగా, వారి ప్రాణాలను పణముగా వాళ్ళు అర్పించినారు. ఈ వార్త తెలిసినటువంటి చూసినటువంటి వారందరిలో ఒక రకమైనటువంటి కార్యం జరగటం ప్రారంభించింది. ఏంటి వీళ్ళు ఎంతగా నిష్టగా యేసునే వెంబడిస్తామనేటువంటి రీతిలో ఎందుకు వాళ్ళు అలాగా కాంక్రీట్లో భక్తి చేసిన వారు ఉన్నారు అని వాళ్ళు సెర్చ్ చేయటం, వాళ్ళు అనేకమైనటువంటి తెలుసుకున్న తర్వాత ఆ ఊరంతా కూడా యేసుని వెంబడించడం స్టార్ట్ అయిపోయింది. ఈ విషయం ఆ చీఫ్కి కూడా తెలిసిపోయింది. ఓ ఎంత మార్పా! ఆ దినమే నేను అనుకున్నాను వాళ్ళు ఒకడన్నా వాడన్నా మిగులుతాడు అనుకున్నాను, కాదే ఊరంతా మారిపోయిందా
అంటే ఇందుట్లో ఏదో సత్యం అనేటువంటిది ఉన్నది. కాబట్టి నేను కూడా ఆ సత్యాన్ని తెలుసుకుంటాను. అప్పుడు ఆ చీఫ్ కూడా అనేటువంటిది ఏంటంటే, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ద వరల్డ్, ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ. ప్రియమైన వాళ్ళారా, యేసుని వెంబడించేటట్టు మనము నాకటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగేటట్టు వారుగా ఉండొద్దు. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ నీవు నేను మనందరము నాకటి మీద చెయ్యి వేసినటువంటి వారం. నేను వేయలేదు అన్నటువంటి వాళ్ళు ఎవరో కూడా ఇక్కడ ఉండరు. అందరము వేసినటువంటి వారమే. అంటే ఫుల్ టైం లేకపోవచ్చు, నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ చదువు, నువ్వేం చేస్తూ కూడా దేవుని యొక్క పరిచర్యలో నువ్వు పాలుభాగస్తుడిగా నువ్వు ఉండాలి. ఒక డిసైపుల్గా నువ్వు ఉండాలి. యేసు ప్రభువారి శిష్యుడిగా నేను చెప్పేటువంటిది ఒకటి చెప్తున్నాను. మీరు చేసేటువంటి పని మీరు చేయండి, అందుట్లో విలువలు కాపాడుకోండి, శ్రద్ధ వహించండి, కష్టపడండి. కష్టం లేకుండా మీరు ఏం సాధించలేరు. వెయిట్ చేయండి, ఫోకస్ చేయండి, బాగా ఫోకస్ చేయండి, కష్టపడండి. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అచీవ్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారిగా ఉండాలి. విలువలు కాపాడుకోండి. నేను మన పెట్రోల్ బంకులో చూశాను, ఏమనుంది అది, వీ వోంట్ వర్క్ ఆన్ సండే. బా, ఎంత దేవుని నామానికి మహిమ. వీ వోంట్ వర్క్ ఆన్ సండే, ఐ వోంట్ గో ఫర్ వర్క్ ఆన్ సండేస్ బికాజ్ ఇట్ ఈస్ లార్డ్స్ డే. మీరు కమన్హాల్ వెళ్ళండి, 80 feet రోడ్లో అవతల ఒక బిల్డింగ్ మీద దేవుని యొక్క వాక్యము గోల్డెన్ లెటర్స్లో రాసి ఉంటుంది. అది చూసినప్పుడు నేను ఎంత ఆనందపడ్డాను. అది చూసినప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా అభివృద్ధి, దేవుని యొక్క బిడ్డలుగా ఫలాలు ఫలించేటట్టు వారిగా, ఉన్నతోటి మెట్లు ఎక్కేటట్టు వారిగా మనం వెళ్ళాలి. దేవుని నామాన్ని మనము మహింపరచాలి. వి షుడ్ నాట్ బి లైక్ లింగరింగ్ భక్తి మనం చేసేవారిగా ఉండకూడదు. అచీవ్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని కొరకు బ్రతకాలి. నువ్వేమన్నా చేయి, ఫోకస్ ఇట్, కష్టపడు. కష్టం లేకుండా ఏదో పై రీతిలో అనేటువంటిది మాత్రం నువ్వు చేయద్దు. విలువలు కాపాడుకో, వాక్యాన్ని పోషించుకో, వాక్య ప్రకారం చేయి. దేవుని కొరకు దేవుని పనిలో నేను అడుగులు వేస్తాను ప్రభువా, నీ రాజ్యాన్ని నేను కడతాను అనేటువంటి రీతిలో నువ్వు ఒక కమిట్మెంట్ చేసి నీ వ్యాపారం స్టార్ట్ చేయి. వీ వోంట్ వర్క్ ఆన్ సండేస్, వీ వోంట్ వర్క్ ఆన్ లార్డ్స్ డే అనేటువంటి రీతిలో ఆ విలువలు అనేకమైనటువంటివి. వీ వోంట్ స్పీక్ బ్యాడ్ వర్డ్స్ ఇన్ అవర్ ఆఫీస్, వీ వోంట్ స్పీక్ లైస్ ఇన్ అవర్ ఆఫీస్ అనేటువంటి రీతిలో సూక్తులతో బిడిమెట్ వలన మనం అడుగులు వేసినట్లయితే నీవు చేసేటువంటి ప్రతి పనిని నీ దేవుడైన యెహోవా ఆశీర్వదిస్తాడు. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని రాజ్యం కట్టాలి అనేటువంటి రీతిలో మనందరం కూడా ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డగా వెనక్కి తిరిగేవాడుగా ఉంటావా? నేను డిసైడ్ అయ్యాను, యేసునే వెంబడిస్తాను అనేటువంటి రీతిలో ముందుకు వెళ్తావా? నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఎంత కష్టమైనా, ఎంత సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినా ప్రభు కొరకు దేన్నైనా నేను ఇచ్చేవాడుగా ఉంటాను. నా బిడ్డలైనా, నా ఉద్యోగమైనా, నా ఆస్తి అయినా, నా అంతస్తు అయినా, నా ప్రమోషన్ అయినా, నా ఫేమ్ అయినా, నా ప్రఖ్యాతి అయినా ప్రభు కొరకు ఇస్తాను. నేను దేవుని రాజ్యాన్ని కడతాను అనేటువంటి రీతిలో ఉంటావా? ఒక చిన్న ప్రార్థన చేద్దామా ప్రియమేట్ వల్లరా? తమ్ముడు, చెల్లి, ప్రభా, ఉదయ కాలశంలో నాతో మీరు మాట్లాడినారు. నీ నామాన్ని నేను మహింపరుస్తాను ప్రభా, నీ వాక్యపు విలువలతో జీవిస్తాను. నేను చేసే పని మీరు ఆశీర్వదించిరా, అభివృద్ధిలో తీసుకురారా. నీ నామాన్ని మహింపరుస్తాను, మీ రాజ్యాన్నే కడతాను, నీ కొరకే బ్రతుకుతాను అనేటువంటి ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ఉదయ కాలశంలో మీ మాటలకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభా, మీరు ఇచ్చేటువంటి మంచి మాటలు మా హృదయంలో ఫలించట్లుగా సహాయం చేయండి ప్రభా. మేము మొదటి వ్యక్తి వలె ఉండేవారు కాక, రెండో వ్యక్తి వలె ఉండేవాడు కాక, మూడో వ్యక్తి వలె ఉండేవారు కాక, ఎప్పుడు మీరు పిలిచినా నీ పరిచర్యకు అడుగులు వేసేవారుగా చేయండి. మీరు ఏమి అడిగినా మేము ఇవ్వటానికి సిద్ధముగా ఉండేవారుగా మీరు మమ్మల్ని చేయండి. వేవరింగ్ భక్తి అనేటువంటిది లేకుండా సహాయం చేయండి. డిలే చేసేవారుగా ఉండకుండా సహాయం చేయండి. రెండో వాడు ఎలా డిలే చేసినాడో దేవా, మొదటి వాడు ఎలాగున్నా ప్రభా దేవా, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఉండలేను అనేటువంటి రీతిలో మేము ఉండకుండా, అయినా పర్వాలేదు దేశయ్యనే వెంబడిస్తాను, కష్టమైన, నిష్ఠూరమైన, ఇబ్బంది అయిన, ఆటంకమైన, శ్రమైన ప్రభుని వెంబడిస్తాను అనేటువంటి రీతిలో మేమందరం ఉండడానికి మీరుగా సహాయం చేయండి. మీ మాటలు మా హృదయంలో ఫలించట్లుగా
నీ వాక్యానుసారం అడుగులు వేటుకు మీరుగా సహాయం చేయమని, నీ బలలో మేము పాల్పంచుండగా మీ ఆత్మ మీ సన్నిధి మాకు మెండుగా అనుగ్రహించమని యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.